హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులు స్వాగతం. సో వెల్కమ్ టు టుడేస్ ఫ్రైడే సాటర్డే స్పెషల్. ఫ్రైడే సాటర్డే కంబైన్ చేయటం జరిగింది ప్రస్తుతానికి. భవిష్యత్తులో ఫ్రైడే స్పెషల్గా తీసుకుంటాను. అయితే ఏంటంటే మార్కెట్ గురించి ఫస్ట్, వాట్ హ్యాపెన్ టు మార్కెట్? మార్కెట్ హ్యాస్ ఫాలెన్. వాలటైల్గా ఉంది. బేసిక్గా వాలటైల్ అంటే మీకు మన ఇండెక్స్ విక్స్ ఉంది కదా, విక్స్ పెరిగిందండి ఈరోజు గణనీయంగా. అంటే 5.5 5.6 పెరిగింది. అంటే 17. నిఫ్టీ ఏమో తగ్గింది కదా, 24,080 రేంజ్లోకి వచ్చింది. 24,100 అనుకోండి, 2480 రేంజ్కి వచ్చింది. అయితే ఫ్యూచర్లో ప్రీమియం కూడా మాయమైపోయింది. ప్రీమియం దాదాపు లేదు, ఎందుకంటే సెల్లింగ్ వచ్చింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా 500 పాయింట్ల పైచులకు దగ్గర 1% తగ్గాయి. బ్యాంక్ నిఫ్టీ 54,000 ప్లస్కి వచ్చింది. 54,670. నేను ఫ్యూచర్స్ చెప్తున్నానా? కాదు, బ్యాంక్ నిఫ్టీ చెప్తున్నా. తర్వాత విక్స్ పెరిగి విక్స్ అప్ 5.58%. ఇట్లా 17 చిల్లరకు వచ్చింది. 17 ఎంత ఉందండి ఇప్పుడు విక్స్? 17.16 వేసుకోండి. ఇది విక్స్ పరిస్థితి. 17 అంటే వాలటైలే కదా. చూడండి ఈరోజు ఎంత వాలటైల్గా ఉందంటే, ఫస్ట్ పాజిటివ్ ఓపెనింగు, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా నెగిటివ్ ఓపెనింగ్ వచ్చింది, కానీ నిఫ్టీ మాత్రం పాజిటివ్ ఓపెనింగు. వెరీ గుడ్. ఆ తర్వాత తగ్గటం మొదలుపెట్టింది. 350 పాయింట్లు పైచలకు పడిపోయింది. ఓకే, మరి తర్వాత మళ్ళీ రికవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా వరకు రికవర్ అయిపోయింది. అంటే రికవర్ అయిపోయింది, బాగుంది, ఇంకేముందిలే అనిపిస్తుంది కదా, అనిపించింది. మళ్ళీ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ పడేశారు మోస్తరుగా. అంటే సో సింపుల్, థింగ్స్ ఆర్ వెరీ సింపుల్. ఏంటి సింపుల్ అంటే, హయ్యర్ లెవెల్లో ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసింది. హయ్యర్ లెవెల్ అంటే నిన్న సెటిల్మెంట్ కదా, షార్ట్ కవరింగ్ నిన్నటి వరకు మొన్నటి వరకు చేసుకున్నారు. ఇంకా పర్వాలేదు. ఈ సెటిల్మెంట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మొదలుపెట్టారు. సో బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్స్ పైచలు. అంటే చెప్పాలంటే 1% బ్యాంక్ నిఫ్టీ తగ్గింది. నిఫ్టీ ఏమో 0.5%, కొద్దిగా లిటిల్ అబవ్ 0.5% తగ్గింది. క్యాష్లో ఎక్కువ తగ్గింది. ఫ్యూచర్లో అంత కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే, ప్రీమియం కూడా ఉంటుంది కదా, ఫ్యూచర్లో ప్రీమియం ఉంటుంది. స్పాట్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ తగ్గింది. అంటే కొంచెం ఎక్కువ వీక్నెస్ చూపించింది. ఎందుకంటే ఎక్కువ పెరిగింది కదా, ఎక్కువ పెరిగింది ఎక్కువ తగ్గుతుంది, న్యాచురల్. సో మరి వాట్ నెక్స్ట్? ఒకసారి లెటస్ సీ గ్రాఫ్స్. మరి విక్స్ సరే, గ్లోబల్గా ఎలా ఉందంటే, గ్లోబల్గా ఓకే, గ్లోబల్ మార్కెట్స్ ఓకేగా ఉన్నాయి. మరి అమెరికన్ మార్కెట్స్ కూడా ఓకే, రికవర్ అయిపోయినాయి. నాస్డాక్ అయితే 17,000 ప్లస్కి వచ్చేసింది. ఇట్స్ వండర్ఫుల్ న్యూస్. అండ్ వాట్ నెక్స్ట్ అంటే, ఇండియాలో జియోపొలిటికల్ టెన్షన్స్, ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ స్టార్ట్ అయినాయి కదా, పహల్గాం దీనివల్ల, పహల్గాం షూట్ వల్ల జియోపొలిటికల్ ఇష్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు దాని ప్రభావం ఖచ్చితంగా ఈరోజు మార్కెట్లో ఉంది, మార్కెట్ మీద ఉంది, తెలిసిపోతున్నది. దెర్ ఈజ్ ఫియర్ ఇండెక్స్ కూడా పెరిగింది. 5.5 అంటే 5.6% ఫియర్ ఇండెక్స్ పెరిగిందంటే దేర్ ఈజ్ ఫియర్. సో అదే ఒకటి. మరి వాట్ నెక్స్ట్ అంటే,
మండే మనం వేచి చూడాలండి ఎట్లా ఉంటుందో. మండే ఈలోగా బోల్డ్ డెవలప్మెంట్స్. ఫస్ట్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వారి రిజల్ట్, దాని తాలూకు రియాక్షను, మార్కెట్ రియాక్షను చాలా బ్రహ్మాండంగా ఉండి, ఆయన మంచి ఫ్యూచర్కి సంబంధించి మంచి రోజీ పిక్చర్ ఇస్తే, జనరల్గా ఇస్తూ ఉంటారు కదా ముఖేష్ అంబానీ వారు, మంచి రోజీ పిక్చర్ ఇస్తే ఓ ఇంకేముందా కొనేద్దాం, ఎందుకంటే అంతా రెడీ చేసి చూస్తారు. చాలా పెద్ద ఈక్విటీ కదా, పెద్ద ఆపరేటర్స్ ఉంటారు రెడీగా. సో మొదలు పెట్టండి అంటే మొదలు పెట్టేస్తారు, కొనేస్తారు, అట్లా ఉంటుంది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ తాలూకు రిజల్టు, తర్వాత దాని తదుపరి రియాక్షను, అవి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మండే మార్కెట్ని. దానికంటే ఎక్కువ మన జియో పొలిటికల్ టెన్షన్స్ ఇచ్చేస్తాయి. వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ రిటాలియేషన్, అది చెప్పరు కదా, మనం ఊహాగానాలు ఊహించుకోవటమే. ఈ డైరెక్ట్గా యుద్ధం చేసేస్తుందనో, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ చేసి రియాక్షన్ చూస్తారనో, ఇట్లా రకరకాలుగా మాట్లాడతాం కదా. బట్ జనరల్గా ఏంటి జరుగుతుంది, డైరెక్ట్గా యుద్ధం ఎందుకు చేస్తారు? డైరెక్ట్గా యుద్ధం చేస్తే పీపుల్ టేక్ సైడ్స్ కదా. పాకిస్తాన్కి కొంతమంది సపోర్ట్ చేస్తారు, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయి. ఇండియాకి పర్వాలేదు, ఇండియాకి ఉన్నారు, రష్యా ఇట్లా సపోర్ట్ చేయొచ్చు. ఇది కంటిన్యూ మళ్ళీ. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఏమైంది, ఏమవదు. మరి ఇజ్రాయిలు హమాస్ వార్ ఏమైంది, లెబనాన్ దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఎగబడి కొట్టేసుకుని గుడ్లు చించేసుకుని ఏంటేంటో చేసేసుకున్నారు, మళ్ళీ ఆగారు. యుద్ధాలు చేసి ఏంటి సాధిస్తారు? ఏం సాధించరు. భవనాలు కూలిపోతాయి, జనాలు చచ్చిపోతారు, పొల్యూషను పెరిగిపోద్ది, అంతే. ఇట్ వోంట్ గెట్ ఏ సొల్యూషన్. వీడి మూలధనం వాడి మూలధనం తగ్గిపోతుంది. అంటే డబ్బులు ఖర్చు అవుతాయి, గట్టిగా డబ్బులు ఖర్చు అవుతాయి. చెప్పాలంటే ఎకనామిక్ సెనారియో ఎఫెక్ట్ అవుద్ది, డిప్రెషన్ లాంటిది రావచ్చు, తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగిపోవచ్చు, అట్లా అన్నమాట. ఆ విధంగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బాగా తెలుసు కాబట్టి తెలివిగా ఏంటంటే సర్జికల్ స్ట్రైక్స్ అవి చేయటం, పొలిటికల్గా ఏంటంటే కొద్దిగా దబావ్ అంటే ఫోర్స్ చేయటం. ఇప్పుడు సింధు వాటర్స్ రిలీజ్ చెయ్యము అంటున్నారు, అంటే అంత ఈజీ కాదు అది. ప్రాక్టికల్లీ ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు వాటరు, నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. మరి వాటర్ వెళ్ళిపోదా? ఎంత ఆపుతారు, ఎలా ఆపుతారు, ఎక్కడికి డైవర్ట్ చేస్తారు? అది కొద్దిగా ఇష్యూనే. అంత ఇమ్మీడియట్గా ఏమీ అంత చేయలేరు. అంటే డ్యాములు అవి ఇప్పుడు వర్షాకాలం కాదు, ఇంకా రాలేదు కదా, వర్షాకాలం రాలేదు కాబట్టి టెంపరీగా డ్యామ్స్ అవి ఇచ్చేయచ్చు, కొద్దిగా ఆపచ్చు, మళ్ళించవచ్చు. కానీ వర్షాకాలం ఏం చేస్తారు? ఏదైనా కన్స్ట్రక్షన్ ఉండాలి గట్టిగా, కన్స్ట్రక్షన్కి సంవత్సరాలు పట్టేస్తుంది కదా. చూద్దాం ఎలా ఉంటుందో. ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ సర్జికల్ స్ట్రైక్ పాసిబుల్. సర్జికల్ స్ట్రైక్ అయితే ఏమవుదు, మార్కెట్లు కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు. బట్ వార్ ఫియర్ తోటి మార్కెట్లు పడేసే అవకాశం ఉంది. ఆ వంకన బేర్స్ విజృంభించి అమ్మో అదిగో పులి ఇదిగో పులి అన్నట్టు అని మార్కెట్ని పడేయటానికి ప్రయత్నించవచ్చు. అది జరిగే అవకాశం ఉంది. పైగా మార్కెట్ టెక్నికల్గా చూస్తే నిఫ్టీను బ్యాంక్ నిఫ్టీ ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి. చూడండి ఒకసారి, లెట్స్ గో, ఒకసారి చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూడండి. దిస్ ఈజ్ నిఫ్టీ చూడండి, ఇంత నిటారుగా వెళ్ళింది. ఎంతకాలం అలా నిటారుగా వెళ్తుందండి? ఎన్ని రోజులు వెళ్తుంది? 7 days వెళ్ళింది నిటారుగా. మొత్తానికి నిటారుగా వెళ్ళి 7 days. లాస్ట్ నిన్నటికంటే ఈరోజు ఎక్కువగా తగ్గింది. దిస్ ఈజ్ నథింగ్. ఎందుకంటే 24,300 నుంచి 24,000కి వచ్చింది. అంటే 250 పాయింట్లు సుమారుగా తగ్గింది నిన్న ఇవాళ కలిపి. ఇట్స్ నాట్ ఎ బిగ్ లాస్.
దిస్ ఈజ్ నథింగ్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 56,000 దాకా వెళ్ళింది కదా, 56,000కి వెళ్ళి 54,000 చిల్లరకు వచ్చింది, అంటే జస్ట్ బిలో 55,000. ఇది కూడా పెద్ద ఈ ఫాల్ ఏం కాదు, కొంచెం కొద్దిగా నొక్కింది గొడుగు కుక్కంలాగా. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. ఈ కరెక్షన్ సఫిషియెంట్ కాదు, కంప్లీట్ కాదు, అంటే ఇంకా కొంచెం కరెక్షన్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ 70 నుంచి దిగుకి వచ్చి 75, 76 దాకా వెళ్ళింది కదా, 79 దాకా వెళ్ళిందండి, 76, 77 దాకా వెళ్ళింది, 76, 77 దాకా వెళ్ళింది, మళ్ళీ బిలో 70కి వచ్చింది, 67కి వచ్చింది. ఇది బ్యాంక్ నిఫ్టీ ఆర్ఎస్ఐ అంటే ఇక్కడ శాంతిస్తున్నదని అర్థం. ఇది ఓవర్బాట్ జోన్ ఇండికేట్ చేస్తున్నది. 70 అండ్ అబవ్ క్రాస్ చేసిన తర్వాత 70 నుంచి కిందకి వస్తే ఆ డౌన్వర్డ్ జర్నీ, అప్పుడు ఆ స్టేజ్ని ఏమంటామంటే ఓవర్బాట్ జోన్ అంటాం. సో ప్రస్తుతం ఓవర్బాట్ జోన్లో ఉంది. నిఫ్టీ అయితే 70 టచ్ని కూడా చేయలా, కిందకే వస్తున్నది లైట్గా, 70కి దగ్గరగా వెళ్ళింది అంతే, 70ని క్రాస్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ క్రాస్ చేసింది. చూడండి నిఫ్టీ చూడండి, జస్ట్ 70 టచ్ చేసినట్టు చేసి అక్కడి నుంచి మళ్ళీ బల్లపరుపు ఇలా వస్తున్నది. సో ఈ టెక్నికల్స్ ఒక పక్కన, జియో పొలిటికల్ టెన్షన్స్ ఒక పక్కన, గ్లోబల్ వదిలేయండి, గ్లోబల్ కొంచెం సార్ట్అవుట్ అయింది. ఇవి రెండింటి దృష్ట్యా ఏంటంటే మార్కెట్లో కొంచెం అలజడి రావచ్చు, వాలటాలిటీ పెరగవచ్చు, కొంచెం తగ్గొచ్చు. ఎందుకంటే దిస్ కరెక్షన్ ఎంత పెరిగింది, 2,600 పాయింట్లు పెరిగింది, జస్ట్ ఒక 200 పాయింట్లు తగ్గి కూర్చోదు. రిట్రేస్మెంటు కనీసం ఒక 25% అన్న ఉంటుంది కదా, 10 to 25% ఉంటుందండి రిట్రేస్మెంట్. అంటే 2,600 పాయింట్లు, 2,600 పాయింట్లు పెరిగిన దానికి 10% వేసుకుంటే 260, అది అయిపోయింది. 260 పాయింట్లది అయిపోయింది. నెక్స్ట్ సుమారుగా 25% దాకా రావాలి. 25% దాకా రావటం అంటే ఎక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది? 1/4 తీసేయండి, 600, 500, 600 పాయింట్లు ఉండాలి. 500, 600 పాయింట్లు అంటే ఇక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 23,700, 750 రేంజ్లో ఉంది. 650, 750 మధ్యన ఉందండి. ఓకే, యావరేజ్ చేసేస్తే 700. 23,700 దగ్గర 23,700 దగ్గర సపోర్ట్ ఉంది, ప్లస్ ఆర్ మైనస్ లేండి. ఇది 23,700 దగ్గర సపోర్ట్ ఉంది నిఫ్టీకి. అలాగే బ్యాంక్ నిఫ్టీకి కూడా మరి చూస్తే 53,000 చిల్లర. బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఫాస్ట్గా పెరిగింది కాబట్టి కొద్దిగా ఎక్కువగా తగ్గడానికి ప్రయత్నించవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అబ్బో ఇక్కడ ఎక్కడండి బాబు, దరిదాపుల్లో లేదు. బ్యాంక్ నిఫ్టీ 51,600, 700, అంత తగ్గదులేండి, అంత దాకా తగ్గదు. 52,000 దాకా కూడా రాకపోవచ్చు, బట్ చూద్దాం. నిఫ్టీకి అయితే ఉంది దగ్గరలో సపోర్టు, బ్యాంక్ నిఫ్టీకి దగ్గరలో లేదు సపోర్టు. సో ఈ ఇండికేషన్స్ ఇవన్నీ ఏమిటి ఇండికేట్ చేస్తున్నాయంటే ఎస్, కొంచెం సెల్లింగ్ మోడ్లోకి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువగా ఉన్నాయి. అయితే రిలయన్స్ మే హాల్ట్, బిగ్ ఫాల్ లేకుండా రిజల్ట్ రిలయన్స్ తాలూకు రిజల్ట్ని మార్కెట్ పాజిటివ్గా తీసుకుని యుఫోరియాలోకి వస్తే అప్పుడు రిలయన్స్ తగ్గకపోవచ్చు. రిలయన్స్ని పక్కన పెట్టి మిగతా ఉతికేస్తారు, ఏముంది, ఒక రిలయన్స్ అయినా ఏంటి, బోల్డ్ స్టాక్స్ ఉన్నాయి, మిగతా పట్టుకుంటారు. హెచ్డిఎఫ్సి, టీసీఎస్ వగేరా పట్టుకుంటారు. లేకపోతే కొంచెం టెక్నికల్గా వీక్గా ఉన్నాయి ఏముంటో చూసుకుని కొట్టుపారేస్తారు. అట్లా అంటే అది జరిగే పరిస్థితి. కాబట్టి మార్కెట్ నెక్స్ట్ వీక్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ సార్ట్ ఆఫ్ కరెక్షన్. కాబట్టి అమ్మో పెరిగిపోతుంది, అది పెరిగిపోతుంది, ఇది పెరిగిపోతుంది, అది మిస్ అయిపోతున్నాను, ఇది మిస్ అయిపోతున్నాను అని ఎవరైనా అనుకుంటున్నారేమో వాళ్ళకి ఊరట కలిగిస్తుంది. అబ్బాయి అదేం లేదు, ఇంకా
అయిపోలేదు ఇంకా సినిమా ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది, తొందర ఏమీ లేదు, తొందరపడవలసిన అవసరం లేదు, బయింగ్ ఆపర్చునిటీ ఇంకా వస్తుంది గ్యారంటీగా. మే 10-15 వరకు, మే 10 అంటే ఇంకా 15 రోజులు ఉంది కదండి. మే 10వ తారీఖు వరకు కొద్దిగా ఇబ్బందే, మార్కెట్లో అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి కన్సాలిడేషను ప్లస్ రికవరీ ఫర్దర్ హయ్యరు ఇది ఈలోగా రిజల్ట్స్ అయిపోతాయి. రిజల్ట్స్ అయిపోయేటప్పటికి ఏం చేస్తారంటే అనలిస్టులు ఖాళీ కూర్చోరు కదా, ఈ కంపెనీ రిజల్ట్ ఎలా ఉంది, ప్రీవియస్ ఎలా ఉంది, తర్వాత ఇది ఏంటి బిజినెస్ చేస్తున్నది, ఇంకా ఫర్దర్ పెరుగుతుందా, పెరిగితే ఎంతవరకు పెరగవచ్చు, నెక్స్ట్ పిఈ లెవెల్ వెళ్ళిపోతారు. దే గో ఫర్ బయింగ్. అయితే ఈ వారం 10 రోజులు మాత్రం వెయిట్ చేయవచ్చు. మిరాకిల్స్ మే నాట్ హ్యాపెన్ ఇన్ ఏప్రిల్ ఎండ్, ఫస్ట్ వీక్ ఆఫ్ మే అండ్ దేర్ ఆఫ్టర్ కొంచెం మిక్స్డ్ వేలో వెళ్ళి ఈలోగా రిజల్ట్స్ అన్నీ చెక్ చేసుకుని, మార్చి రిజల్ట్స్ ఏప్రిల్కి వచ్చేస్తాయి కదా, వచ్చేసినవి చాలా వరకు, ఇంకా వచ్చేస్తాయి మిగిలిన ఏమైనా ఉంటాయి. ఇయర్ ఎండ్ రిజల్ట్స్, ఎందుకంటే మార్చ్ ఎండింగ్ కదా, ఇయర్ ఎండ్ రిజల్ట్స్ సంవత్సరం లాస్ట్ 24 ఏప్రిల్ నుంచి 25 మార్చ్ వరకు 1 ఇయర్, ఆ 1 ఇయర్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత క్వార్టర్ అంటే ఫస్ట్ జాన్యువరి, అదే మీకు మార్చ్ ఎండింగ్ క్వార్టర్ ఉంది కదా, జనవరి ఫిబ్రవరి మార్చ్, ఏమండి, జనవరి ఫిబ్రవరి మార్చి, 1 జాన్యువరి నుంచి 31 మార్చ్ వరకు క్వార్టర్లీ రిజల్ట్స్ ప్లస్ ఇయర్లీ రిజల్ట్స్ ఇవన్నీ చూసుకుని కంపారిజన్ చేసుకుని, ఇప్పుడు ఏంటి కంపెనీ లొకేషన్ ఎక్కడుంది, ఏ పరిస్థితుల్లో ఉంది, నెక్స్ట్ వర్కింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ చేసుకుని అక్కడ దాన్ని అప్పుడు మార్కెట్లో ఏది కొనాలి, ఏది వదిలేయాలి, ఏది అమ్మాలి, ఇవన్నీ డెసిషన్స్ తీసుకుంటారు బిగ్ పీపుల్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే వీళ్ళు పెర్మనెంట్గా రోజు అదే పని, ఆ పని మీదే ఉంటారు. అప్పుడు మార్కెట్కు డైరెక్షన్ వస్తుంది. ఓకేనండి. సో లాస్ట్ వీక్ తీసుకుంటే జస్ట్ వీక్లీ కూడా చూసేద్దాం. మర్చిపోయాను, క్యాండిల్ స్టిక్లో చూద్దామండి. క్యాండిల్ స్టిక్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ కదా. క్యాండిల్ స్టిక్లో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, అప్పుడు చూసాం కదా, ఈవినింగ్ స్టార్ కాదు, ఈవినింగ్ స్టార్ ఫెయిల్ అయింది అంటే పోస్ట్పోన్ అయింది, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కాదు, మరి ఇంకేది అవుతుంది అది చూద్దాం. ఇంకేది వచ్చింది, వాట్ హ్యాపెండ్ అని, అది క్యాండిల్ స్టిక్స్లో అయితే కరెక్ట్గా ఉంటుంది, బాగా తెలుస్తుంది. ఒకసారి చూడండి. రైట్, కమాన్ చూడండి. ఇక్కడ ఇది ఫస్ట్ సిగ్నల్. ఇంకా అబ్బా నేను ఎక్కలేను బాబు, ఇంకా నేను పైకి ఎక్కలేను, రొప్పుతూ రోసుకుంటూ అమ్మ నేను ఇంకా పైకి ఎక్కలేను అని చతికిలు పడింది. ఇక్కడ చతికిలు పడిన తర్వాత మళ్ళీ మర్నాడు గ్యాప్ అప్ ఓపెనింగ్. ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ కానీ ఇంకా పైకి వెళ్ళాల, పెద్దగా పైకి వెళ్ళాల, కిందకు కొట్టేశారు, పైనుంచి కిందకు కొట్టేశారు. అలా తీసుకోవాలి. గ్యాప్ అప్ ఓపెనింగ్ నుంచి కింద కొట్టారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దానికి తేడా ఉంది కదా. గ్యాప్ అప్ తర్వాత కొద్దిగా పైకి వెళ్ళింది, కానీ అక్కడి నుంచి కింద కొట్టేశారు. ఓవరాల్గా అయితే ఏంటంటే ఓవరాల్గా పెద్ద అక్కడ లాస్ ఏం లేదు. ఇండెక్స్ డిడ్ నాట్ లూజ్ ఎనీథింగ్. నెక్స్ట్ ఇది చూడండి. మళ్ళీ డోజీ వచ్చింది అంటే పైకి వెళ్ళకి. ఇది హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అంటాం కదా. హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఏంటంటే ఇది సుత్తి. ఈ సుత్తి పైన ఉంటే బాగా పెరిగిన తర్వాత వస్తే దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్, కింద ఉంటే మాత్రం దాన్ని సుత్తి అనే అంటారు, హ్యామర్ అంటారు. కింద ఉంటే మాత్రం అక్కడి నుంచి బయింగ్ వచ్చేస్తుంది.
కానీ పైన వచ్చింది కాబట్టి అక్కడ ఇంకా నిలబడదు, మార్కెట్లు నిలబడటానికి అవకాశం లేదు, వీక్నెస్ అని కదా. అది నెక్స్ట్ క్యాండిల్ సూచించింది కొద్దిగా సెటిల్మెంట్ రోజున కొద్దిగా డౌను. ఓకే, మరి వాట్ అబౌట్ దిస్ అండి? ఈరోజు కొద్దిగా ఓపెనింగ్ బాగానే ఉంది. ఓపెనింగ్ నుంచి కొద్దిగా పైకి వెళ్ళినట్టు వెళ్ళి చితక కొట్టేశారు, బాగా పడేశారు. యాక్చువల్గా 23,850 రేంజ్కి తీసుకొచ్చేసారు, 860 దాకా. అంటే బిలో 24,000 చూసేసిన తర్వాత కొద్దిగా సపోర్ట్ వచ్చింది. ఫైనల్గా రెడ్లోనే క్లోజ్ అయింది, 24,000 దగ్గర క్లోజ్ అయింది, 24,030-40 దగ్గర. సో ఇది ఈ రెడ్ క్యాండిల్ ప్రీవియస్ 3 క్యాండిల్స్ని అధిగమించి దిగువకు రావటమే కాకుండా ఇది 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర నిలబడింది. సో ఈ 200-డే మూవింగ్ యావరేజ్ ఇది లెవెల్ ఏంటంటే మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ అనమాట ఇది. సో వీ హ్యావ్ టు సీ, లెట్ us చెక్ వాట్ హ్యాపెన్స్. ఈ మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఏమండి, అయితే ఐలాండ్ గ్యాప్ని మాత్రం ఈరోజు పూర్తి చేసేసింది. మరి రిలయన్స్ జియో పొలిటికల్ టెన్షన్స్ స్పెషల్గా ఏమీ లేకపోతే, రిలయన్స్ మీద ఫేవరబుల్గా ఉంటే మళ్ళీ ఇక్కడ కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా ఇదవ్వచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు, అట్లీస్ట్ నిలబడవచ్చు పడకుండా. అదర్వైజ్ సారీ టు సే, అదర్వైజ్ మాత్రం ఇట్ మే స్టార్ట్ ఫాలింగ్. నాకైతే ఫాలింగ్ సైడే ఉంది ఒపీనియన్ మాత్రమే, జడ్జిమెంట్ కాదు. సో మనం ఎవరం జడ్జ్ చేయడానికి, వీ కెన్ డ్రా ఇన్ఫరెన్సెస్, కానీ అవి మన ఇన్ఫరెన్సెస్ కరెక్ట్ అవుతాయని ఏమి లేదు, గ్యారంటీ లేదు. సో ద ప్రాబబిలిటీ ఈజ్ ఆన్ ది డౌన్ సైడ్. మార్కెట్ తగ్గటానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. తగ్గితే ఏ వెయిట్లో తగ్గుతాయి అనేది మళ్ళీ చూడాలి. ఇప్పుడు ఏముందిలేండి, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. పెద్ద ఆపరేటర్స్ మార్కెట్ని పడేయాలంటే ఏ స్టాకులను కొట్టేస్తే మార్కెట్ని పడేయగలుగుతాము అది చూసుకుంటారు. పెంచాలంటే ఏ స్టాక్స్ కొంటే మార్కెట్లు పెరగడానికి అవకాశం ఉంది, అన్నీ చూసుకుంటారు లేండి వాళ్ళు. మనం ఎందుకు గెస్ట్ చేయటం ఊహాగానాలు వద్దు, కానీ మార్కెట్లు కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్ పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఒకవేళ లాంగ్ పొజిషన్స్ ఉంటే ప్రాపర్గా హెడ్జ్ చేసుకుంటే మంచిది. చూద్దాం, మళ్ళీ ఏముందిలే అనుకోవద్దు. ఇప్పుడు మండే కొద్దిగా రికవర్ అయినా అది కంటిన్యూ అవుతుందని ఏమి గ్యారంటీ లేదు. ఎందుకంటే స్టీప్గా పెరిగింది కదా, ఖచ్చితంగా రిట్రేస్మెంట్ ఉంటుంది. ఆ రిట్రేస్మెంట్ 800 పాయింట్లకు ఉంటుంది అనేది మనం చూడాలి. లెటస్ ఓకే అండి. సో మార్కెట్స్ ఆర్ ఓకే, బట్ టెంపరరీ, దేర్ ఈజ్ సమ్ టెంపరరీ హాల్ట్ అండ్ స్మాల్ కరెక్షన్ ఈజ్ ఇన్ ది ఆఫింగ్. భయపడాల్సిన పని లేదు. అలా కాకుండా కొంచెం డెవలప్మెంట్స్, ఇండియా పాకిస్తాన్ మధ్యన డెవలప్మెంట్స్ కొంచెం సీరియస్గా సివియర్గా ఉంటే, మోదీ గారు అలా ఉన్నవర్లేండి, సాధ్యమైనంత వరకు ఎక్కువ మాట్లాడు. ఇంకా ఆయన ఇప్పుడు ఇంకేం మాట్లాడు, చేయాలనుకున్న చేయటమే అంతే. కాబట్టి ఇట్ మే నాట్ బి ఎ బిగ్ ఇష్యూ. కరెక్షన్ ఈజ్ కరెక్షన్, బట్ మే నాట్ బి ఎ బిగ్ కరెక్షన్. బిగ్ అంటే ఒక 1000 పాయింట్లో 1500 పాయింట్లో పోవటానికి ఛాన్సెస్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. దీనికంటే బ్యాంక్ నిఫ్టీలో పోవచ్చు కొద్దిగా ఎక్కువ, నిఫ్టీ కంటే. దిస్ ఈజ్ వాట్ వీ అబ్జర్వ్ అండ్ దట్ దిస్ ఈజ్ వాట్ వీ సీ అండ్ సీ నెక్స్ట్ చూద్దాం. తగ్గితే ఏమేమి తగ్గినాయి, ఎంత తగ్గినాయి, ఎలా తగ్గినాయో చూడొచ్చు. అప్పుడు స్టాక్స్ అనాలిసిస్, స్టాక్ను కూడా తీసుకుని అనలైజ్ చేయొచ్చు. ఓకే, ఈరోజు ఎందుకంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఘోరంగా తగ్గినాయి. ఈరోజు 2% దాకా పడిపోయింది. నిఫ్టీ తగ్గింది తక్కువ, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ తగ్గినవి చాలా ఎక్కువ తగ్గాయి. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఘోరంగా, ఏడీ రేషియో 7:1 అండి.
సారీ 1:7. ఎలా అంటే ఒక షేర్ పెరిగితే 7 షేర్లు తగ్గాయి. 8 షేర్లు ఉంటే ఒకటి పెరిగింది, 7 తగ్గినాయి. అంటే అంత అధ్వానంగా ఉందో చూడండి రేషియో. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇలా ఉంది. అంటే ఏంటంటే మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు చిత కొట్టేస్తారు. అంటే ఈ మధ్యన కొద్దిగా రికవర్ అయినాయి కదా, పెరిగినాయి కదా, మళ్ళీ తిరిగి కొట్టేస్తున్నారు. దే ఆర్ సెల్లింగ్ అగైన్. అందుకని ఫ్రెష్ బయింగ్కి వెళ్ళే ముందు కొద్దిగా అలర్ట్గా ఉండి వెయిట్ చేయటం మంచిది. లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటానని అంటారు కదా, ఈ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కునే వాళ్ళు కొంచెం వెయిట్ చేసి ఇంకా తగ్గుతుందేమో చూసి అక్కడ జాగ్రత్తగా స్టడీ చేసి ఆ టైంలో కొనుక్కుంటే మంచిది, బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే అండి, బాయ్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.